శుభ్రం ప్రియమైన జెహోజిర్లోని స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ఉందండి. ఇది మీకు ఏర్పాటు చేయబడిన వాక్యవాదము కీర్తనలు 115 అధ్యాయము 15 వచనం చూద్దామండి. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినారు. ఆ ప్రియమైన సహోదరులకు ఏంటంటే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మనం ఆశీర్వదింపబడాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవించే వారికి మనం ఉండాలండి. ఇక్కడ కీర్తనలు 115 అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తారంట. నా ప్రియమైన సహోదరులారా, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినాలంటే కనుక మనం ఇప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించే వరకే మనం ఉండాలండి. అందుకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మోషే గారు ఐగుప్తు దేశం నుంచి పాలుదినలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే పరిస్థితిలో అక్కడ వెనకాల ఆ యొక్క ఐగుప్తు సైన్యం అంతా కూడా వాళ్ళని తరిమిపోతున్న సందర్భంలో ఆయన ప్రార్థించగానే వెంటనే ఏమండి అక్కడ ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేయటం మనం చూస్తాం. అంటే అది ఆ యొక్క భయంకరమైన జలాలు కూడా వెనక్కి అటు ఇటు కూడా సర్దుకోవడం మనం చూస్తామండి. చక్కటి నేల అక్కడ చక్కటి ఆరిన నేల తయారవడం మనం చూస్తున్నాం. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. ఎందుకంటే దేవుడి చేత భయభక్తులు కలిగి జీవించడం కనుక మోషే గారిని అక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు కూడా మనం చూస్తామండి. అదేవిధంగా ఇక్కడ యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు ఆయన యొర్దాను నది వాళ్ళకి అడ్డుగా ఉన్న సందర్భంలో యెహోషువ కూడా ప్రార్థించగానే యొర్దాను నది వెనక్కి వెళ్ళిందంటండి. అది నిజంగా అంత గొప్ప సముద్రాలు, అంత గొప్ప నదులు ఏమండి ఈ యొక్క ప్రార్థనకి చెప్పిన దేవుని యొక్క వాక్యానికి అవి వెంటనే తన స్థితిని మార్చుకున్నాయండి. అంటే అంత భయంకరమైన జలాలు కూడా చూడండి, వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు చాలా ఊళ్ళు అసలు కనిపించకుండానే ఉంటాయండి. అంత శక్తి గల జలాలు దేవుడి చేత సృష్టింపబడి కూడా అవి ఎప్పుడైతే దేవుని భక్తులు ప్రార్థించగానే అవి ఏ విధంగా అయితే తన స్థానాన్ని మార్చుకుని వెనక్కి వెళ్ళిపోవడం అని చూస్తాం. ఇక్కడ అదే దేవుని గ్రంథంలో ఉందండి. ఇక్కడ 114 దేవత కీర్తనలో ఉంటాయి. ఏంటి సముద్రమాన్ని వాటికి వెళ్ళిపోయేవేంటి, నీకు ఏమైంది అని అడుగుతున్నారు. అంటే నాకు ప్రియమిస్తున్నారు. ఎందుకంటే మనం సృష్టి యావత్తు దేవుని యొక్క మాట వింటుందండి. ఎంతో బలమైన సృష్టి అండ్ బలమైన సృష్టి దేవుని మాట వింటుంది. భూమి ఆకాశాలు దేవుని మాట వింటున్నాయండి. అయితే మనం మాత్రం ఎంతో అల్పమైన వారం అండి. మనం ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. అలాంటి మనం కూడా అసలు దేవుణ్ణి అసలు ఏ మాత్రం కూడా స్థుతించలేని వారిగా మనం ఉంటున్నామండి. ఆదివారం ఎంతో నిర్లక్ష్యమైన ధోరణితో మనం చాలా దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం. అందుకే నా ప్రియమైన సోదరులు ఎప్పుడు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదించే వరకు ఉంటారు. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని చేత మనం చాలా నమ్మకమైన